హలో ఫ్రెండ్స్, మా ఊరి గ్రామదేవత గుడి అయితే చూపిస్తానన్నాను కదా. ఇది వచ్చి ఈ ఊరి చివరన ఉంటుందన్నమాట. ఏ గ్రామదేవత గుడి అయినా ఊరికి చివరనే ఉంటుంది. సో ఇది వచ్చి కొత్తగా కట్టారు. అప్పుడు ఒక చిన్నది ఉండేదన్నమాట. సో ఇప్పుడు చాలా పెద్దగా చేశారు. ఎందుకంటే ఈ ఈ అమ్మవారిని మేము చాలా శక్తివంతురాలని నమ్ముతాం అనమాట. సత్యమైన తల్లి కూడా ఏదనుకున్నా అది జరుగుతుంది. నా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటి వరకును మేము ప్రతి సంవత్సరము గొర్రెని మొక్కుతుంటాము. అలాగని మేము ఏది అడిగినా అంటే ధనము ధాన్యము కాదు, భాగ్యము కాదు, ఏమడిగినా ఆరోగ్యాలు ఇస్తుంది. మాకే కాదు, ఊరందరికీ కూడా. ఇంత కరోనా అయినా మా ఊర్లో ఎవ్వరికీ ఏమీ కాలేదు అని చెప్పేసి మా మామయ్య వాళ్ళు అంటారనమాట. మేమైతే అన్ని గుళ్ళకి వెళ్తాం కానీ మా మామయ్య వాళ్ళు కానీ మా తోటికోడలు వాళ్ళు ఎవ్వరు కూడా ఏ టెంపుల్కి వెళ్ళరు. ఓన్లీ మా ఊరు గ్రామదేవతని, మా ఇంటి దేవుడైన సింహద్రప్ప అన్న ఎల్లమ్మ తల్లిని మాత్రమే కొలుస్తారు. మేమేంటంటే అన్ని గుళ్ళు చూడాలి కదా అనే దీంతో వెళ్తాం కానీ మా ఇంట్లో దండం పెట్టుకోకుండా, మా దేవుళ్ళు తలుసుకోకుండా మేము కూడా ఎక్కడికి వెళ్ళము. చాలా భయం కూడా. సో అలాంటిది మా గట్టాలమ్మ తల్లి చాలా నమ్మకమైన తల్లి అనమాట. సో సత్యవంతమైన తల్లి కూడా. ఈ గుడికి ప్రతి మంగళవారము ఈ గుడిలో పూజలు జరుగుతాయి. అలాగని డైలీ వస్తారు. ఈ గుడి ఖాళీయే ఉండదనమాట. ఇప్పటి నుంచి అలాగా వస్తూనే ఉంటారు ఆ రోజంతా. సో మేమైతే వెళ్ళాము. ఈ గుడి కట్టిన తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం అనమాట. గుడికి వెళ్ళక ముందే మేము గొర్రెనిచ్చాము. గుడి దగ్గర ఏవి కూడా మొక్కులు చెల్లించరు. మీకు చెప్పాను కదా, ఒక పెద్ద చెరువు గట్టు మీదే చెల్లిస్తారనమాట. ఈ అమ్మవారు కూడా సంబర్ నుంచి వేరే వాళ్ళు వస్తుంటే అప్పుడు సంబర్ నుంచి వచ్చింది అంటారనమాట. ప్రతి ఊరిలో ఒక గ్రామదేవత ఉంటారు కదా, ఆ గ్రామదేవత పార్వతీదేవి స్వరూపం అంటారు. సో నిజంగా చెప్పాలంటే మా గట్టాలమ్మ తల్లి చాలా చాలా నమ్మకం అనమాట. అలాగే అది పెద్ద సంబర అంటారు కదా, మా ఊర్లో ఏంటంటే మా గ్రామదేవతని అలాగే కొలుస్తారు. సో సంబర నుంచి వస్తున్నప్పుడు ఈ తల్లి వచ్చిందని చెప్పేసి అంటారనమాట. ఒకరి మీదకి వచ్చిందని చెప్పి ఆ తర్వాత ఈ చెరువు దగ్గర నుంచే మొక్కులు చెల్లించేవాళ్ళు. ఒకసారి అమ్మవారు మాట్లాడుకుంటారు కదా గ్రామదేవతలు, అప్పుడు పొలాలకు వెళ్ళేవాళ్ళు అనమాట. అప్పుడు వాళ్ళకి డిస్టర్బ్ అయ్యిందని చెప్పేసి, ఆటంకం కలిగింది వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు అని చెప్పేసి ఆ అమ్మవార్లు అందరూ కలిపి ఎవరో చెంబు పట్టుకొని వెళ్ళారంట. ఆ చెంబు ఇలాగిసిరారంట. ఆ చెంబు ఎక్కడైతే పడుతుందో అక్కడ మాకు గుడి కట్టండి అని చెప్పేసి అప్పటి నుంచి ఈ చెరువు దగ్గరే మొక్కులు చెల్లిస్తారు. గుడికి మట్టికి అక్కడికి వెళ్తారనమాట. ఫస్ట్ అయితే ఇక్కడ మొక్కులు చెల్లించుకుంటాము ఎప్పుడు కూడా. ఎవరైనా సరే, కోలైనా గొర్రెలైనా ఏదైనా సరే తర్వాత అక్కడికి వెళ్తారనమాట. సో ఇది మా గ్రామదేవత గురించి చాలా చాలా నమ్మకమైన సత్యవంతమైన తల్లి అనమాట. సో మేము ఇన్ని సంవత్సరాల నుంచి నాకు తెలుసు, మా మామయ్యలు చిన్నప్పటి నుంచి కూడా మా మామయ్యలు తెలుసు. స్టోరీ చెప్పమంటే ఇది చెప్పారనమాట, సంబర్ నుంచి వచ్చారు ఆ తల్లి అని చెప్పేసి. అలాగే ఇక్కడ గట్టాలమ్మ తల్లిగా కొలువు అందుకుంటున్నారు అని చెప్పేసి. మా ఊర్లో ఇప్పటికీ ఎలాంటి నష్టాలు కూడా జరగలేదు. పంటలైనా భాగ్యాలైనా అందరూ బాగున్నారు అని చెప్పేసి. సో ఆ రోజైతే మేము పొద్దున్నే ఇక్కడ మొక్కు చెల్లించుకొని తర్వాత గుడికి వెళ్ళాము. గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని అటు నుంచి అట్టే మా పొలాలు ఉన్నాయన్నమాట. మేము మ్యాక్సిమం అటు చాలా తక్కువ అనమాట. ఇటువైపు పొలాలు ఉంటాయి, ఇటువైపు వెళ్తాం కానీ అటువైపు వెళ్ళలేదు. సరేలే వెళ్ళాం కదా అని చెప్పేసి మొక్కుకున్నాక తనకైతే చూడ్డానికైతే వెళ్ళాము. మా హస్బెండ్ ఫస్ట్ ఇక్కడే పొలం అని చెప్పారు. నడుస్తుంటే తెలిసింది ఎంత దూరం అని. మేము అది కొన్నప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్కసారి కూడా చూడలేదు. ఎందుకంటే అది ఊరికి చివరన ఉంటాయి అన్నమాట. మా ఊరు చాలా పెద్ద ఊరు. ఇటువైపు నుంచి చూస్తే ఒక ఊరు, అటువైపు నుంచి అన్ని ఊర్లు కలిపి ఉంటుంది అనమాట. అన్ని ఊర్లు కలిపి ఒక 4 ఊర్లు కలిపి ఉంటాయి అన్నమాట పొలాలు అవన్నీ కూడా. చాలా దూరం కూడా. సో ఇప్పుడైతే వీళ్ళు నువ్వుల మొక్కలు వేసారనమాట. నువ్వుల పంట అక్కడక్కడ పండింది చూసారా. ఇప్పుడు కూడా ఇంకా లేట్గా వేశారంట. యాక్చువల్గా ఫస్ట్ వేసింది వర్షాలకు కొట్టుకెళ్ళిపోయి మళ్ళీ వేశారంట. లేట్గా వేశారనమాట. కొంతమంది ఆల్రెడీ మొక్కలు వచ్చేసాయి చూసారా. మాకు రాలేదు, నేను అదే అడిగాను. వాళ్ళు ముందే వేసారు, మనం లేట్గా వేసాము, వర్షానికి ఫస్ట్ వేసినవంతా కొట్టుకెళ్ళిపోయాయి అని చెప్పేసి. ఆ మధ్యన బాగా వర్షాలు పడ్డాయి కదా అప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ వేశారనమాట. మళ్ళీ కూడా మొక్కలన్నీ వచ్చాయి, అందుకున్నాయి అనమాట. ఇటు నుంచి చూపిస్తే అసలు ఊరే కనిపించదు, చాలా దూరం అనమాట. ఇలాగైతే టెంపుల్కి వెళ్ళి పొలాలన్నీ చూసేసి మేము ఎక్కడికి వెళ్ళాం, మా పిల్లలు కూడా మాతో పాటు వస్తారనమాట.
ఇది ఫ్రెండ్స్ మా ఊరి గ్రామ దేవత అమ్మవారు. సో అమ్మవారిని మీకు చూపిస్తానన్నాను, చూపించేశాను. ఇక్కడ అమ్మవారి విగ్రహాలు ఉండవు, ఓన్లీ చెక్క బొమ్మలే ఉంటాయి. ప్రతి ఊర్లోనూ కూడా అంతే. కొన్ని ఊర్లో ఫేమస్ ఏంటంటే ఇప్పుడిప్పుడు ఆ చెక్క బొమ్మలు ఉంచేసి అవి కూడా కొలుస్తారు, విగ్రహాలు కూడా కడుతున్నారు. ఈవెన్ సంబరపాలెం కూడా చెక్క బొమ్మలే ఉండేవి, ఈ మధ్యన విగ్రహం కట్టించారంట. సో ఇది ఫ్రెండ్స్ మా ఊరి గ్రామ దేవత గురించి. మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే ఎప్పుడైనా మా మావయ్య గారిని కూర్చోబెట్టి చెప్పిస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.